నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. గాయస్ ఈరోజు అయితే మండే కదా, సో అంత మంచిగా పొద్దున లేవాలంటే జర కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా చలి పెడుతుంది అన్నట్టు. రాత్రి కూడా మేము ఏడికోలే, ఫుల్ నిద్రలు ఉండే, ఫుల్ పడుకున్నాం అన్నట్టు. ఏంటంటే ఈరోజు మండే కాబట్టి జర క్రౌడ్ పొద్దున లేవనేకపోతున్నాను అసలు చలికి. సార్ అడిగి తెలుసుకుందాం అసలు ఇట్లా క్రౌడ్ ఎట్లుంది అనేది. సార్ ఎందుకు సార్ బాగా ఆయాస పడుతురు, ఏమైంది? వెయిటర్ స్క్వాట్ చేస్తారా? చలి ఎట్లా అనిపిస్తుంది సార్? కొంచెం ఎక్కువనే ఉంది కదా, కొంచెం ఎక్కువ ఉంది, అందుకే జర పిల్లలు రానికి తడబడుతురు. మళ్ళీ 8 గంటలకి ఏం చేస్తారు తెలుసా, అసలు ఎక్విప్మెంట్లు దొరుకుతలేవు. ప్రాబ్లం అది, క్రౌడ్ ఎక్కువైపోతుంది. అవు దునియా సాయి ఏడు దాక్కున్నావు చెప్పు. దునియా సాయి జిమ్కి వస్తలేవు, పిల్లల షోకి ఎక్కువైపోయింది. పర్లేదు చెప్పు, ఏమైంది బ్రో చెప్పు. ఫస్ట్ జరా హాయ్ చెప్పాలా, మనుషులు పొద్దుగా గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనాలా, ఏదైనా ఒక ఏమంటారు సార్ మీరు ఎప్పుడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు ఇంకో 10 రోజులలో, 1000 అవుతారు. చాలా గ్రేట్ మనం. అంతే మరి. హర్షిత్ గారు వచ్చిండు. హాయ్ హర్షిత్, హౌ ఆర్ యూ? ఎలా అనిపిస్తుంది నీకు చలి? చాలా ఎక్కువ ఉంది, రాదు మరి అట్లుంటుంది. అంగో ఇడు కూడా ఏమరా, ఇక ఇడు రాను పైలట్ అయిపోతాడు ఇక, ఎందుకంటే వీడు పైలట్ నేర్చుకుంటున్నాడు. ఎప్పుడు రా నీది ఫ్లయింగ్? మార్చ్లో ఉంటుందా ఫ్లయింగ్? ఈయనలే అన్నట్టు. అప్పుడప్పుడు నన్ను పట్టుకోవాలా, పక్క పండుగ కూర్చుంటా అన్నట్టు. అది ఫ్లైట్ అనుకున్నావా బస్ అనుకున్నావా అనేవారు అయ్యా. గాయస్ యాక్చువల్గా మెయింటెనెన్స్ సిరీస్ అంతా బిస్కెట్ అవుతుంది. ఇంకా 15 days ఉంది, కానీ ఈ రోజు నుంచి మంచిగా చేయాలా. 15 days మెయింటెనెన్స్ సిరీస్ కంప్లీట్ చేసిన అనుకో, చాలా సెట్ అయిపోతాం ఈరోజు. తర్వాత కట్ చేస్తా, ఒక 60 days కట్ చేసి లైట్గా లీన్ బల్క్ స్టార్ట్ చేస్తాను అంటూ. ఇంకోటి ఏంటంటే మనోళ్ళు వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం వారం రోజుల్లో ఒక రోజు అయితే రెస్ట్ ఇవ్వరు, బాడీకి రెస్ట్ ఇస్తేనే కొంచెం మనం రికవర్ అయితే అవుతాం. ప్రతిరోజు వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే కంప్లీట్గా 7 days వర్కౌట్ చేస్తే మీరు ఎప్పుడు అసలు రెస్ట్ ఇచ్చేటప్పుడు రెస్ట్ ఇస్తేనే మీ బాడీ అనేది రికవర్ అవుతుంది. సో రెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. సండే అయినా కనీసం రెస్ట్ అయితే ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం ఒక 10 minutes ట్రెడ్మిల్ వేద్దాం అనుకుంటున్నాం. క్యాప్టెన్ జిమ్ ఫేమస్ అయితే ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకోరు యూట్యూబ్లో. ఇంకా చూడు అసలు ఎట్లా అనిపిస్తుంది, వ్యూ బాగుంటుంది అసలు జిమ్ నుంచి. ఇది జిమ్. లెట్స్ గో నా బల అయిపోయారు మనల్లో. సండే కదా అని చెప్పి కార్డియో అయితే చేపిస్తుంటే, హర్షిత్ గారు అయితే లెగ్స్ చేస్తా అన్నాడు, కానీ మనం 80% కార్డియో చెప్పాలని చెప్పేసి వానికి టక్ ఆఫర్ ఇస్తామన్నట్టు. ఏమంటావు హర్షిత్? మంచిగా చేయాలా, ఫాస్ట్ ఉరకాలా, ఉరుకుతూనే అవుతుంది. కార్డియో చేయడం అంటే ఉరికితేనే అనుకున్నారా? ఫాస్ట్ అవి చెయ్యి తొందర, లేపు. అరే డబ్బు ఎట్లా బే ఇట్లా అయితే చెప్పు, ఇట్లా చెప్పు. సుధీ నువ్వు ఏరా, నువ్వు చేయరా. ఇప్పుడు అభిగానే మనకు థంబ్నెయిల్ ఇచ్చేసిండు ఇట్లా, వీడియో తీస్తుంటే ఫోన్ వల్ల కొట్టిన అభి. ఏమంటావు అభి? చలో సుతేక్, వెరీ గుడ్. రావాలి కిందికి. ఏమైందిరా పైన ఆపినవు 5 నిమిషాలు. వెరీ గుడ్. వాడు 7 చేసిండు, నువ్వు 10 చేయాలా. నువ్వు ఎన్ని చేసినావురా? చలో అభి, సారీ సుతేక్. 1. యాక్చువల్గా మా వల్ల మంచి బిల్డర్ కూడా ఉన్నారు, కానీ బిల్డర్లా కనిపించకపోయినా మనోడు గట్టిపిండమే. కమాన్ బ్రో, వెరీ గుడ్. రావాలా, ఘోరంగా ఉంటుంది మరి. ఎట్లుంటుంది మరి?
మెల్ల మెల్ల. వన్ రా ఈజీ లైట్ వెయిట్. 3 అయినాయి లాస్ట్. డెప్త్ పోతలేవు స్క్వాట్, ఇంకా కొంచెం కిందికి పోవాలా. ఏం పడవు కింద, కొంచెం డెప్త్ అని. కమాన్ రా, కొంచెం డెప్త్ అని, కొంచెం డెప్త్. అరే కిందికి పోయినా పడవురా, దాని మీద ఆపు. ఇంకా కిందికి పోని. అరే ఒక్క రెప్పన కిందికి, ఒక్క రెప్పన కిందికి. కొంచెం కిందికి. కమాన్ రా ఈజీ. కిందికి. అబ్బా యాక్చువల్గా మేము జిమ్ నుంచి ఇంటికైతే వచ్చేసాం ఫాస్ట్ అని. సో ఇప్పుడు ఏంటంటే డికెట్లాన్ పోదామని చెప్పేసి పోతున్నాం అన్నట్టు, నేను సౌమ్య కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఏదో కిన్నర్ ట్రెండ్ అవుతుంది కదా, ఆమెకు దానికోసం వస్తుంది. డికెట్లాన్కి వెళ్దామని చెప్పేసి. ఏమైంది సౌమ్య ఈరోజు, ఏం చేసినావు? ఎందుకు అట్లా నడుస్తున్నావు? ఏమైంది? లెగ్స్ చేసావా? లెగ్స్ ఎన్ని వర్కౌట్లు వేసినావు? మొత్తానికి అయితే డికెట్లాన్ అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా బ్యాగ్స్ ఉన్నాయి, అసలు ఏ బ్యాగ్ తీసుకోవాలో అర్థమవుతలేదు. సో మనకైతే జిమ్ కోసం అని చెప్పి బ్యాగ్ కావాలి, ఎందుకంటే నేను ఐప్యాడ్ క్యారీ చేస్తాను కాబట్టి. సో ఇదైతే బాగుందని చెప్పి తీసుకున్నా. ఇంకోటి సౌమ్యకి గ్లౌజెస్ కావాలన్నది, సో గ్లౌజెస్ కూడా తీసుకొని ఉండే. ఇక్కడ 2.5 డంబుల్స్ అయితే క్రేజీ ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ. కానీ మనకైతే ఈ డంబుల్స్తో అయితే వర్కౌట్ అయితే కాదు, కానీ అట్లా సౌమ్యాన్ని వర్కౌట్ చేయమని చెప్పేసి చూపిస్తున్నాము. బైసెప్ వర్కౌట్ కొట్టి క్రేజీగా అసలు బాగున్నాయండి డంబుల్స్ అయితే. అయిపోయింది. ఏడికి వదాం ఇప్పుడు? ఏం కిన్నర్ జాయ్? హారీ పోటర్ కిన్నర్ జాయ్. ఎక్కడిది హారీ పోటర్? ఇప్పుడు మళ్ళీ 3 అవసరమా పోడు? పోదాం. చలో ఏమే కిన్నర్ జాయ్ కోసం వచ్చింది, కిన్నర్ జాయ్ కోసం వెతుకుతుంది. ఏందో ఏమో హారీ పోటర్ కిన్నర్ జాయ్ అంట. ఏడుంది సౌమ్య హారీ పోటర్ కిన్నర్ జాయ్? అసలు కిన్నర్ జాయ్స్ ఏడున్నాయి చూడు, ఇక్కడ ఉంటాయి కిన్నర్ జాయ్స్. మళ్ళీ కిన్నర్ జాయ్ అయితే దొరికింది ఈమెకి, ఖుషి అయిపోతుంది. ఇంకేమొద్దా ఇక? ఎందుకు వస్తావు హారీ పోటర్ లేకపోతే? చెప్పు. అట్లా ఏం లేదు, 100% హారీ పోటర్ ఉంటాడు, మేము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లెట్స్ గో టు హోమ్. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ సెషన్ గాయ్స్. అభిషేక్ భాయ్ వచ్చిండు, కిషోర్ అన్న వచ్చిండు. కిషోర్ అన్న నువ్వు గుండెని తీసిపిస్తున్నావు ఎప్పొకసారి. మరి ప్రసాదం ఏది? ఎవరికి ఇచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? మన భయ్యా क्या हुआ, किधर गया 2 दिन? 2 दिन थोड़ा रेस्ट में था। कहीं को पूरा कूल है और थोड़ा बैक पेन है इसलिए। ఆయనకు చలి అంటే చలి పెడుతుందట, ఇంకా వెనకాల పెయిన్ అవుతుందట, అందుకే జిమ్కి వస్తాడనట అప్పుడప్పుడు. ఠీకే భయ్యా आज बर्थडे शिवा का, एक बार ఇదో ఈవినింగ్ సెషన్ వీళ్ళంతా చేస్తారు. హాయ్ ధ్రువా, ఇటు చూసిరా ఇన్ని గుర్తుపట్టారు అప్పుడప్పుడు, జర మంచి మాయమైతుంటే వస్తుంటాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బైసెప్ పెట్టు. అది ఇంకెన్ని రోజులు ఉంది బర్త్డే బాయ్ది? 10 days అన్న. ఇంకా 10 days ఉందా? 10 to 15 days. 10 to 15 days ఉందా? 60 daysకి 10 to 15 days ఉందా? దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ పెళ్లి కొడుకే బాయ్, పెళ్లి కొడుకు పెళ్లి దావత్ వస్తుంది మనకి మంచిగా. బ్రో ప్లీజ్ బ్రో, నేను ఇప్పుడు ఏం తినాల్సుకోలేదు. నువ్వు అంటే బిర్యానీ అంటే ఏంది బ్రో? మీ ఫ్రెండ్ ఏంటి ఇది కనిపిస్తాడు జర అద్దంలా, మంచిగా చూపిస్తా ఇంటికి. ఓ ఇప్పుడు ప్రాపర్గా స్వీట్ చేస్తాడు అన్నట్టు. ఇక గాయస్ ఇక పొద్దున సంతోష్ నుండి జిమ్కి వస్తా అన్నాడు. సంతోషనా ఏందన్నా జరా, నువ్వు పొద్దున వస్తా అంటావు, సాయంత్రం వస్తా అంటావు, ఏందన్నా ఇది కథ? చీట్ చేస్తే ఎట్లా చెప్పు? ఆన్ టైం వస్తున్నావా? ఏడు వస్తున్నావు ఆన్ టైం? వన్ టైం అవసరం లేదు మనకు, 2 times రావాలా. తగ్గాలంటే 2 times రావాలా? ఎవరు వస్తారు? ఆయన కేక్ కట్ చెప్పిద్దామని వచ్చిండు. కేక్ కట్ చెప్పిద్దాం బర్త్డే. లెట్స్ గో. బర్త్డే పాపం ఆయన చేస్తున్నాడు శివ ఇది. దా శివ
అట్లనే కట్ చేస్తావు కేక్ ఆడబెట్టి చెస్ట్ మీద చెస్ట్ మీద రాడ్ పెట్టి కట్ చేస్తావు ఇట్లా లెట్స్ గో. ఇంకా ఇవిడు అవినాష్ గారు ఉన్నాడు. అవినాష్ ఇప్పుడు చెప్పురా నువ్వు నీ పొట్టు ఎప్పుడు తగ్గుతా చెప్పు. గాయస్ ఇక వీడు జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది. ఇంక ఏంటి పొట్ట తగ్గాలి. ఇక ఈ బాబుది కూడా ఈయన మొహం తిప్పుకుంటాడు. ఇక ఇది ఎట్లుంది ఇప్పుడు కొంచెం మంది ఉందా బ్రో? ఎప్పుడు తగ్గుతావు రేపు? అశోక్ ముచ్చట ఎక్కువైపోతుంది ఎట్లారా చేయాలా మరి? సో బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్. బ్రో హాయ్ బ్రో. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, నవీన్ బన్నీ వ్లాగ్స్ అని. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అయిపోయిందా వర్కౌట్? థ్యాంక్ యూ. చలో ఏ సిద్ధార్థ్ పెట్టేసాయి కేక్ పెట్టేసి. మన జిమ్లో ఎవరి బర్త్డే అయినా సెలబ్రేట్ చేస్తాం. సో అట్లా అని చెప్పేసి ఈరోజు శివ బర్త్డే కేక్ అయితే తెప్పించి కట్ చేయించి ఉండే, కానీ కేక్ అయితే ఎవరికి ఇచ్చేదే లేదు. జస్ట్ ఏంటంటే కట్ చేయించడం మాత్రమే. ఏంటంటే అందరు వెయిట్ చేస్తారు కేక్ ఇస్తామని, కానీ ఎవరికి ఇచ్చేది లేదు కాబట్టి అంతే. ఇక నెక్స్ట్ అయితే మన వాళ్ళకి కార్డే చెప్పారు కాబట్టి తొందర బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండే. చలో కార్డే స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ కార్డే వేసి ఇట్లా ఫాస్ట్ చేయాలి. ఏ బ్రో ఏమో వేస్తున్నావు? చెయ్యి ఫుడ్ ఫర్ చెయ్యి మాన్సా ఫాస్ట్ చేయి. హైనీస్ కమాన్ హైనీస్ చేయాలా ఫాస్ట్ యా. గాయ్స్ ఇగో సాయంత్రం ఈవినింగ్ టైం ఇట్లుంటుంది అన్నట్టు. ఫాస్ట్ యా ఏమే చేయాలా ఫాస్ట్ హైనీస్ ఫాస్ట్ చేయాలి. అరే నా వెనక చూస్తారేం రా చేరి ఫాస్ట్ కమాన్ ఫాస్ట్ యా. తరుణ్ ఏం చేస్తున్నావురా నువ్వు? చెయ్యి మాన్సా చెయ్యి ఫాస్ట్ ప్రాపర్ ఫాస్ట్. హైనీస్ ఫాస్ట్ హైనీస్ ఫాస్ట్. పైకి క్లోజ్ యువర్ ఐస్ మాన్సా. ప్రాపర్గా బ్రీత్ ఇన్ చేయాలా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ముక్కు నుంచి తీసుకోవాలి, నోటి నుంచి వదలాల. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గాయ్స్ ఇంతేరా చాలా చలి పెడుతుంది అసలు. జిమ్ క్లోజ్ చేసుకొని అసలు నేను క్లోజ్ చేయలే, ఇంకా మన వాళ్ళనే క్లోజ్ చేయమని చెప్పేసి వచ్చేసిన అన్నట్టు. ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది బయట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం చూస్తున్నారు వీడియోస్. కొంచెం వీడియో చూడడమే కాదు, లైక్ కూడా కొట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా ఉంటాయి కదా. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొంచెం ఫన్నీ వీడియోస్తోని మనం మంచిగా వీడియోస్ చేసి యూట్యూబ్లో క్లిక్ అయిపోవాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్. బాయ్.